హాయ్ ఫ్రెండ్స్, మనం కల్కి మూవీ ట్రైలర్ అయితే చూశాను భయ్యా. అసలు ఇటువంటి ట్రైలర్ అనమాట ఇండియాలో ఇప్పుడు దాకా ఇలాంటి ట్రైలర్ అయితే రాలేదు. ఆవిధం ట్రైలర్ అయితే నాగేశ్వర భయ్య అయితే రిలీజ్ చేశారు. ఈ కల్కి ట్రైలర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ అనమాట ఈ ట్రైలర్లో అనమాట ఫస్ట్ మనకు చూపించేది కాశీ, వరల్డ్లోనే ఫస్ట్ నగరం అలాగే చివరి నగరం అని. అయితే మేబీ అక్కడ అందరూ చచ్చిపోయి ఉండొచ్చు, అది చివరిగా అయితే అదే ఊరై ఉండొచ్చు. ఆ విధంగా అయితే మనకైతే చూపించారు. ఎక్కడ చిన్న చిన్న ఊర్లు ఉన్నా అక్కడ వాళ్ళు అందరూ కలిసి అయితే కాశీపట్టణానికి అయితే వచ్చేస్తారు. అక్కడ కాశీపట్నం అక్కడ ఫోటోని బాగా గమనించి అయితే నేను చూసిన దానికైతే అక్కడైతే కాశీపట్నం దగ్గర వాటర్ అయితే రీసోర్స్ అయితే లేదు. అక్కడ మనిషిని కాలబెట్టడం కూడా ఒక మషిన్లో పెట్టి కాల్స్తున్నారు. ఆ విధంగా అయితే ఆ గ్లిమ్స్లో అయితే చూశాను. తర్వాత దీపికా పడుకునే ఒక బిడ్డనైతే జన్మనిస్తుంది. ఆ దీపికా పడుకునే అనమాట ఎందుకు జన్మనిస్తుంది, ఆవును కూడా కృత్రిమ బిడ్డనే జన్మనిస్తుందని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్లో అనమాట దీపికా పడుకునే గారు ఆవిడ వేషం వేసుకున్న చాలామంది అనమాట అక్కడైతే మనకైతే కనబడ్డాడు. వాళ్ళ మీద ప్రయోగాలు చేసి బిడ్డలు పుడతారా లేదని దాని మీద అయితే ఆవిడైతే ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఆవిడ దాంట్లో నుంచి తప్పించుకొని ఉండొచ్చు. అయితే అశ్వత్థామ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుందాం, అశ్వత్థామ కృష్ణుడైతే శాపం ఇస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో అనమాట కడుపుతో ఉన్న ఆడదానిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడని కృష్ణుడు అయితే శాపిస్తాడు. ఆ శాపం అనమాట ఇప్పుడు రిలీజ్ అయ్యిద్ది. 6,000 సంవత్సరాల తర్వాత శాపం అయితే విడిపోయిద్ది. తర్వాత ఏంటంటే భయ్య వేరే మాదిరి అనమాట అదే అశ్వత్థామ ఇప్పుడు ఒక బిడ్డకి అంటే దీపికా పడుకునే గారి బిడ్డ కోసం, అమ్మ నువ్వు కనబోయే బిడ్డ మామూలుడు కాదు, ప్రపంచాన్ని ఎదిరించైనా ఆ బిడ్డను నేను కాపాడుతా అని అశ్వత్థామ చెప్పడం. అమితాబ్ బచ్చన్ గారు ఆ క్యారెక్టర్ని అయితే ఇరగదీశారు. ఆ విధంగా క్యారెక్టర్తో అనమాట అశ్వత్థామ అయితే మనకైతే కనబడ్డాడు. కానీ భయ్య అశ్వత్థామ నార్మల్ అసలు చూసారా మూవీలో తప్పులు లేకుండా నాగేశ్వరన్ ఎంత టాలెంట్గా చేశారో. అప్పుడు పీపుల్ అనమాట చాలా హైట్ ఉండేవాళ్ళు, చాలా అంటే చాలా. అదే ఇప్పుడైతే ప్రభాస్ దాంట్లో సగం కూడా లేడు. ప్రభాస్ను అశ్వత్థామ ఫైట్లో అయితే మనకైతే చూపించారు, దానిలో ప్రభాస్ సగం కూడా లేడు. ఇంకా ఏంటంటే మనం ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ మనం ఆ ట్రైలర్లో అనమాట ముగ్గురు అయితే చూపించారు. అయితే ఏంటంటే భయ్య ప్రభాస్కి అయితే ఒక మిషన్ అయితే ఉండబోతుంది. ఆ మిషన్లో అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే మనిషి 3 అయితే అయిపోతారు. అంటే ముగ్గురు 3 రకాలుగా అయితే ఆలోచించగలరు. అయితే అది ఎటువంటి సీన్లో అయితే మనకైతే కనబడిందంటే అయితే ఫైట్ సీన్స్ అనమాట భయ్య. ఫైట్ సీన్స్లో అనమాట అది ప్రభాస్ అయితే హెల్ప్ అవుతుంది. ఆ ముగ్గురిని 3 విధాలుగా అటాక్ చేయొచ్చు అని ఆయన అయితే ఉంది. కానీ మన ప్రభాస్ లుక్ వేరే మాదిరి అయితే చూపించారు భయ్య. అసలు అంటే ప్రభాస్ని అశ్వత్థామకి తీసుకురామని చెప్పుంటారు అశ్వత్థామని, అంటే డబ్బులు ఇస్తామని యూనిట్స్. దానివల్ల అనమాట మన ప్రభాస్ అశ్వత్థామకి అయితే వెళ్ళి కాపాడతారు. మన ప్రభాస్ నువ్వు మామూలుడు కాదని అని ఒక మనిషి అయితే అంటారు. నీకు చాలామంది మామ అంటే ఫ్యాన్స్ ఉన్నారని ఒక మనిషి అయితే అంటారు. నిజంగానే ప్రభాస్ అన్నకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విధంగా హీరో అనమాట మన ప్రభాస్ అన్న. ఇంకా ఏంటంటే భయ్య ఈ మూవీ ట్రైలర్లో మనకు చాలా కనిపిస్తుంది. ఈ మూవీలో క్యారెక్టర్స్ భయ్య కమల్ హాసన్ క్యారెక్టర్న ఏదో ఏలియన్ క్యారెక్టర్ అయితే నాకైతే కనబడింది. ఆ విధంగా క్యారెక్టర్తో అనమాట కమల్ హాసన్ గారు కనబడ్డారు. ఏదో జాంబీలా ఉన్నట్టు. నార్మల్గా అయితే కమల్ హాసన్ గారు అయితే లేరు, ఏదో జాంబీలా ఉన్నట్టు కమల్ హాసన్ గారిని మూవీ ట్రైలర్లో అయితే చూపించారు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటంటే ఈ మూవీ చూశాకే నాకైతే అర్థమవుతుంది, ఎవరికైనా అర్థమవుతుంది కమల్ హాసన్ అలా ఎందుకున్నారా అని. ఇంకా తర్వాత ఏంటంటే భయ్య ఈ మూవీలో దిశా పటాని గారు, నాగేంద్ర బాబు గారు ఇలా చాలామంది అయితే ఈ మూవీలో అయితే ఉన్నారు. నాగేంద్ర బాబు గారి క్యారెక్టర్ అది నాకు కన్ఫ్యూజింగ్ అనిపించింది. దాని గురించి నీకు చాలాసేపు ఆలోచించినా సరే నాకైతే అర్థం కాలేదు ఆయన క్యారెక్టర్ అనమాట. ఇంకా ఏంటంటే భయ్య ఈ మూవీ విజువల్స్ అనమాట క్లియర్ కట్గా అయితే నార్మల్గా ఉన్నట్టయితే ఈ మూవీ విజువల్స్ అయితే మనకైతే చూపించారు. విఎఫ్ఎక్స్ అసలు చేసినట్టే లేదు, అంత బాగా అయితే నాగేశ్వరన్ గారికి ప్లాన్ చేశారు. అంత చాలా బాగుందనమాట. ఈ విధమైన విజువల్స్ ఇంతకుముందు మన తెలుగు మూవీస్లో అనమాట రాలేదు. విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అలానే భయ్య ఇంకా ఏంటంటే ఈ మూవీలో ఒక పిరమిడ్ అయితే రివర్స్లో అయితే భూమి మీద పడి ఉంటుంది. ఎక్కడి నుండి వచ్చిందా లేకపోతే ఇక్కడే అది దాన్ని క్రియేట్ చేశారా అనేది నాకైతే అర్థం కాలేదు.
నాకైతే ఎక్కడి నుండో పడిందని నాకైతే అనిపించింది. ఇంకా ఏంటంటే భయ్య ప్రభాస్ ఆ నగరంలో పోవాలని ఎప్పటి నుండో అనుకుంటారు. అంటే బయట యూనివర్సిటీ కన్నా లోపల పోతే అనమాట ఆయనకి చాలా ప్రశాంతంగా ఉంటుందని ప్రభాస్ అన్న అనుకుని ఉంటాడు. దానివల్ల అనమాట అశ్వత్థామని వెళ్ళి తీసుకురావడానికి ఎన్ని 1 మిలియన్ యూనిట్స్ ఇస్తారనుకున్న దానివల్ల ఆ మిలియన్ తీసుకుని ఆ రిసోర్స్లో వెళ్ళిపోతాడు మన ప్రభాస్ అన్న. దానికోసం అనమాట అశ్వత్థామని పట్టుకుంటాడు. అశ్వత్థామ మరియు ప్రభాస్ అన్న ఫైట్ మాత్రం అరాచకం, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి డీటెయిల్స్ వీడియో మరిన్ని కావాలంటే, మరి మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.